ఈ రోజు మనం ఈ ఛానల్ బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ థంబ్నెయిల్ ఇంకా బాక్స్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది దీంట్లో ఏముందని. బేసిక్లీ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 4 years నుంచి యూట్యూబ్ అయితే చేస్తున్నప్పటి నుంచి నేను ప్లాస్టిక్ చైర్ మీద కూర్చొని ఎడిటింగ్ చేస్తా, ఏదైనా రీసెర్చ్ చేయాలంటే చేస్తా, టైం దొరికినప్పుడల్లా గేమ్స్ ఆడతా, ఇంకా మూవీస్ కూడా నేను మోస్ట్లీ ల్యాప్టాప్ లోనే చూస్తా కాబట్టి ఆల్మోస్ట్ 10 hours దాకా నేను ఈ చైర్ మీద స్పెండ్ చేస్తా. అందుకే నేను చాలా టైం నుంచి అనుకుంటున్నా ఒక మంచి చైర్ కొందామని. సో అందుకే ఈ చైర్ అయితే తెప్పించా. అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇదైతే హ్యాండ్ రెస్ట్. ఇది కూడా హ్యాండ్ రెస్ట్, రెండు ఉంటాయి కదా చైర్కి. ఇది చైర్ బేస్ అనమాట, మంచి బరువుగా ఉంది. చైర్ సీట్ ఇది కూడా మంచి బరువుగానే ఉంది. ఇదైతే చైర్ బ్యాక్ సపోర్ట్. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి బాక్స్లో, చూద్దాం. ఇదేదో ప్లాస్టిక్ కప్స్లా ఉన్నాయి, నాకు కూడా తెలీదు ఏంటనేది. అసెంబుల్ చేసే టైంలో తెలుస్తుందిలే. దీంట్లో అయితే గ్యాస్ లిఫ్ట్ ఉందనుకుంటా, ఇది మనకి హైట్ అడ్జస్ట్ చేయడానికి పనికి వస్తుంది. ఇంకా ఏదైనా ఉందా? ఓకే, ఇది ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. దీంట్లో మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఎలా అసెంబల్ చేయాలనేది. చూసి మనం ఈజీగా అసెంబల్ అయితే చేసుకోవచ్చు. ఈ సీట్ కవర్ మీరు కావాలంటే తీసేయచ్చు, లేకుంటే ఇలానే ఉండేయచ్చు. నేనైతే తీసేస్తున్నా. ఇంకా దీంట్లో ఏముందో నాకు అప్పుడు అర్థం కాలేదు, ఒకసారి చూద్దాం. ఓకే, ఇవి గ్యాస్ లిఫ్ట్ పైన వస్తాయేమో. ఇంకా ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఓకే, సో దీంట్లోనే మన లిఫ్ట్ అయితే ఉంది. బేసిక్గా దీంతో మనం హైట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ని కొంచెం పైన కింద చేస్తుంటాం కదా మనం, సో దానికోసం ఇది పనికి వస్తుంది. ఇంకా బాక్స్లో అయితే మనకి 2 Allen keys కూడా ప్రొవైడ్ చేస్తారు, బేసిక్గా అసెంబల్ చేయడానికి పనికి వస్తాయి ఇవి. అండ్ నెక్స్ట్ అసెంబల్ చేయడం చాలా ఈజీ అనమాట. మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు కదా, దాంట్లో చూసి మీరు ఈజీగా అసెంబల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అసెంబల్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, మ్యాక్స్ 10 to 12 minutes లో అయిపోతుంది మొత్తం. ఒకసారి మొత్తం అసెంబల్ చేసాక మనకి చైర్ అయితే ఇలా ఉందన్నమాట చూడడానికి. ఇంకా ఈ ఎర్గోనామిక్ చైర్ మనకి వర్గో బ్రాండ్ నుంచి వస్తుంది. వర్గో ట్రాన్స్ఫార్మర్ హై బ్యాక్ మెష్ ఆఫీస్ చైర్ అనమాట దీని పేరు. చైర్ అయితే చూడడానికి బాగుంది, మంచి డిజైన్ తో పాటు వస్తుంది. చూడగానే కొంచెం ప్రీమియం ఫీల్ వస్తుంది అనమాట. ఇంకా ఈ చైర్ అయితే నేను 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నా. ప్రీవియస్లీ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ కంటే నెక్ మీద ఎక్కువగా పెయిన్ వచ్చేది. ఎందుకంటే ప్లాస్టిక్ చైర్లు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, దాంట్లో మనకి ఎలాంటి హెడ్ రెస్ట్ అయితే ఉండదు. బట్ ఇదైతే మనకి మంచి హెడ్ రెస్ట్ తో పాటు వస్తుంది. సో ఎప్పుడైనా గేమింగ్ చేసేటప్పుడు లేకుంటే మూవీ చూసేటప్పుడు కొంచెం మనం హెడ్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. సొంతగా మనకి నెక్ పెయిన్ అయితే రాకుండా ఉంటుంది. నాకు కూడా ప్రీవియస్ చైర్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఫీల్ అయితే ఉంది డెఫినెట్ గా. హెడ్ రెస్ట్ ని మనం కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, లైక్ కొంచెం హైట్ పెంచవచ్చు, ఇంకా తగ్గించవచ్చు, యాజ్ వెల్ as కొంచెం టిల్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఈ పొజిషన్ లో పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకుంటే ఇంకా కొంచెం పైన చేసి ఈ పొజిషన్ లో కూడా పెట్టుకోవచ్చు. అంతేకాదు ఈ బ్యాక్ సపోర్ట్ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి మంచి బ్రీదబుల్ మెష్ తో పాటు వస్తుంది. మీరు జనరల్ గా అబ్జర్వ్ చేశారో లేదో, ప్లాస్టిక్ చైర్ మీద ఏంటంటే మనం ఎక్కువసేపు ఇలా సపోర్ట్ తీసుకొని కూర్చుంటే బ్యాక్ సైడ్ మనకి ఎక్కువ స్వెటింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనకి కొంచెం కూడా గాలి తగలదు బ్యాక్ సైడ్. బట్ ఇది ఏంటంటే ఇలా మెష్ తో పాటు వస్తుంది కాబట్టి దీంట్లో మనకి ఎయిర్ ఫ్లో బాగుంటుంది. ఈ మెష్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది. అంతేకాదు దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ లంబార్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకైతే అంతగా బ్యాక్ పెయిన్ ఉండదు, కానీ ఎవరికి ఉంటుందో వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది. దీన్ని అయితే మనం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కింద పైన. ఎక్కడ మనకి ఎక్కువగా పెయిన్ అయితే ఉంటుందో అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు దీంతో. ఇంకా ఈ సీట్ కూడా బాగుందన్నమాట, మంచి సాఫ్ట్ ఇంకా కంఫర్టబుల్ గా ఉంది. ఎంతసేపు కూడా దీని మీద కూర్చున్నా మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. ఇంకా ఈ హ్యాండ్ రెస్ట్ కూడా బాగున్నాయి. ఇక్కడ మనం చేయి పెడతాం కదా, ఇక్కడ చూడొచ్చు ఇవి కొంచెం ఇక్కడ ప్రెస్ అవుతుంది. సో మరి అంత హార్డ్ గా లేదు ఇది. అంతేకాదు వీటిని మనం కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, లైక్ వీటిని మనం కొంచెం ఇలా మూవ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్. అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక బటన్ కూడా ఉంది. ఈ బటన్ ని ప్రెస్ చేసి మనం కొంచెం హైట్ కూడా పెంచుకోవచ్చు. సో బేసిక్ గా మనకి ఎలా కంఫర్టబుల్ గా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని. ఇంకా దీంట్లో మనం రిక్లైనర్ ని 3 stages లో లాక్ చేసుకోవచ్చు. ఒకటైతే 90 degree, అది మనకి రెగ్యులర్ నార్మల్ పొజిషనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఇలా రిక్లైన్ చేయాలంటే కింద మనకి హైట్ అడ్జస్ట్ చేయడానికి ఒక లివర్ ఇచ్చారు కదా, దాన్ని ఇలా బయటకు గుంచితే ఒక సౌండ్ వస్తుంది. ఆ తర్వాత మనం కొంచెం ఇలా రిక్లైన్ అయితే అవ్వచ్చు. ఇంకా మనం ఎక్కడ దాకా రిక్లైన్ అవ్వాలనుకుంటున్నాం అక్కడ దాకా ఈ లివర్ ఉంది కదా కింద, దాన్ని లోపల ప్రెస్ చేసి లాక్ అయిపోతుంది. ఇంకా దీన్ని మళ్ళీ అన్లాక్ చేయడానికి సింపుల్ గా కొంచెం బ్యాక్ సైడ్ ప్రెషర్ పెట్టి లివర్ ని బయటకు గుంచితే ఇది అన్లాక్ అయిపోతుంది. సో ఇలాగే మనం ఈ రిక్లైనర్ ని 3 stages లో లాక్ చేసుకోవచ్చు. ఒకటైతే నార్మల్ 90 degree, ఆ తర్వాత 115 and 135 degree లాక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్ గా దీంట్లో మనకి హైట్ అడ్జస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. మీ డెస్క్ హైట్ కొంచెం చిన్నగా ఉందనుకోండి, నార్మల్ గా యూజ్ చేయొచ్చు. మీ డెస్క్ హైట్ కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే మీరు సీట్ హైట్ కూడా కొంచెం పెంచుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఈ చైర్ ని నార్మల్ గానే యూజ్ చేస్తున్నా, హైట్ పెంచకుండా, ఎందుకంటే నాకు ఇది సరిపోతుంది. ఇంకా దీంట్లో ఇలా హైట్ అడ్జస్ట్ చేయడానికి వీలైతే క్లాస్ 4 BIFMA సర్టిఫైడ్ గ్యాస్ లిఫ్ట్ అయితే యూజ్ చేశారు. ఇంకా బాటమ్ లో అయితే దీంట్లో మనకి హెవీ మెటల్ బేస్ అయితే ఉంటుంది, 60 mm PU వీల్స్ తో పాటు. అండ్ డెఫినెట్ గా వీల్ చెప్పినట్టు మనకి వీల్స్ అయితే అంతగా సౌండ్ ఏం చేయట్లేదు, చాలా సైలెంట్ గా ఉన్నాయి. ఆబ్వియస్లీ ఎందుకంటే ఇది కొత్తది. ఇప్పుడు మనం ఒక 5 to 6 months లేకుంటే 1 year యూజ్ చేసి అప్పుడు తెలుస్తుంది మనకి దీని గురించి కంప్లీట్ గా. సో ఓవరాల్ గా మనం ఈ చైర్ గురించి మాట్లాడుకుంటే నేనైతే 2 days నుంచి ఇది యూజ్ చేస్తున్నా. చాలా సేపు వరకు దీని మీద కూర్చొని ఎడిటింగ్ చేసా, ఆ తర్వాత కొంచెం గేమింగ్ కూడా చేసా. అంతేకాకుండా మూవీ ఇంకా యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అవి కూడా చూసా. నాకైతే పర్సనలీ ఎలాంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ అయితే రాలేదు, మంచి కంఫర్టబుల్ గా ఉంది చైర్. క్వాలిటీలో కూడా ఎలాంటి ఇష్యూ అనిపించలేదు, చాలా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇంకా బాటమ్ లో అయితే మనకి హెవీ మెటల్ బేస్ అయితే ఉంది. యాజ్ వెల్ as చూడడానికి కూడా చాలా బాగుంది. సెటప్ లో పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా
ఉంది ఇది, లైక్ బ్లాక్, వైట్, గ్రే, బ్లాక్, రెడ్ అండ్ టీల్ వైట్ మన దగ్గర ఉన్నది. మీరు ఎక్కువసేపు కూర్చొని ఎడిటింగ్ చేస్తారు, లేకుంటే ఎక్కువగా గేమింగ్ చేస్తుంటారు, అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారంటే ఇలాంటి చైర్ మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే వర్క్ తో పాటు మన హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మోరెవర్ మనం ఎంత కంఫర్టబుల్ గా ఉంటామో అంత ఎక్కువ పని చేయగలం. సో మీరు కూడా చాలా సేపు వరకు ఒక చైర్ మీద కూర్చొని పని చేస్తారంటే డెఫినెట్ గా ఈ చైర్ ని ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. ఇంకా ఈ చైర్ డైమెన్షన్స్ అయితే ఇక్కడ పెట్టేస్తా, ఒకసారి పాజ్ చేసి చూసేయండి. సో ఓవరాల్ గా డెఫినెట్ గా ఇది ఒక మంచి ఎర్గనామికల్ చైర్ అనొచ్చు. ఇంకా దీని ప్రైస్ అయితే మనకి 7,999 దాకా ఉంటుంది. ఇంకా ఇదైతే మనకి ప్రతి చోట అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కొనొచ్చు, అమెజాన్ నుంచి కొనొచ్చు, లేకుంటే వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా కొనొచ్చు. అంతేకాదు మీరు మన కూపన్ కోడ్ శ్రీకాంత్ టెక్ 10 యూస్ చేసి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అవైల్ చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వర్గో ఎర్గనామికల్ చైర్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.